రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో అభయహస్తం దరఖాస్తులను అందిస్తున్నారు అధికారులు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దరఖాస్తుల కోసం ఎగబడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొత్తకోట పట్టణంలో అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ప్రతి వార్డులో 15 కౌంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా డిసెంబర్ 28 నాడు 1035 అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది. ఈరోజు డిసెంబర్ 29 మార్నింగ్ నుంచి 8 o'clock నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. జిరాక్స్ అప్లికేషన్ ఉన్నా కానీ మేము స్వీకరించడం జరుగుతుంది. ఒరిజినల్స్ కాకుండా ఎలా ఉన్నా తీసుకుంటున్నామని అప్లికేషన్స్. దయచేసి అందరూ సహకరించగలరు. బయట ఏమన్నా జిరాక్స్ షాపులలో మీరు కొన్నా కానీ ఇతర షాపులు అమ్మినా కానీ కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇట్లు కొత్తకోట మున్సిపల్ కమిషనర్.